నాలుగా నిన్ను రెండుగా చీరి చీల్చనా. ఎలా ఎంటర్ అయిపోయారు ఇంతకు కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి? రాకీ అవునా ಹೊಡೆದ್ಬಿಟ್ರಲ್ಲ మిస్ అవుతాను మగా నన్ను కైలు. వద్దండి, ఎందుకు అంట కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు. నేను అక్కడ ఒక్కసారిగా కేజీఎఫ్ మూవీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మార్చేసింది. కన్నడ సినిమాలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ అవ్వబోతుంది అనేది పెద్ద ఒక జాయ్. అది నారప్ప చేశారు. అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, యా, యా, యా. అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సడన్ గా స్లిప్పర్ ఎటు ఇవ్వండి అన్నారు. బెండ్ చేసి చూసి పట్టు పట్టుకుని ఆయన కొట్టుకొని పర్లేదు తగలదు. సార్ మీ వాయిస్ అంటే తమన్నా గారికి అంత ఇష్టం అంట కదా సార్. హంసలేఖ గారు నువ్వు రా నాతో ఉండు ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేస్తా అన్నారు. వాయిస్ బాగుంది అని. చాలా లోవర్ మిడిల్ క్లాస్ అంటే రోజు పొద్దున వెళ్ళి పాంప్లెట్ చేసేవాడిని. ఫస్ట్ పేమెంట్ వాజ్ లైక్ 50 రూపీస్. ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మనసుಗಳ ಮಾತು ಮುದ್ರ అని దాంట్లో ఒక సాంగ్ ఉండే, క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హాయ్ వశిష్ఠ బ్రో, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ కన్నడలో చెప్పాలంటే ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ అన్నయ్య. సూపర్. ఓకే. అండ్ హ్యాపీ టు సీ యూ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఏంటి సంగతి? నడుస్తుంది, అంత బాగా నడుస్తుంది. సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా. సో యా, ఆల్ ఎక్సైటెడ్. ఓకే. సో ఒక్కసారి మీ కెరీర్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూ స్టార్టెడ్ యాజ్ లైక్ అనే ఒక సింగర్గా అది స్టార్ట్ చేస్తూ అలా మూవీస్ అనేది కూడా ఒకటి. కానీ ప్రేక్షకులందరికీ బాగా దగ్గర అయిపోయిన క్యారెక్టర్ మాత్రం కమల్. ఒక్కసారిగా అందులో ఉన్న రెబలిజం కానీ, సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఎలా ఎంటర్ అయిపోయారు ఇంతకు కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి? కేజీఎఫ్ ఒకసారి అంటే సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కాల్ వస్తుంది, హాయ్ వశిష్ఠ, దిస్ ఇస్ ప్రశాంత్ నీల్ అని. సో అప్పుడు ఇలా కలుద్దాం ఒకసారి, మేకింగ్ అ మూవీ కాల్డ్ కేజీఎఫ్, వెన్ ఎవర్ యూ క్యాన్ జస్ట్ డ్రాప్ ఇన్ టు ద ఆఫీస్ అన్నాడు. వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే అలా అమ్మ, first of all, I'm very bad with narration, okay? Don't mind me if at all if I cannot convince you with my narration, but all I can ask you is to trust me. Just trust me. I'm looking at a brat kid, rich brat, who is dynamic, who is like, you know, all out. So, alanti oka charismatic young brat kaval naku, and I guess mimmalni chustunte you fit that bill perfectly. We want you. అంటే ఐ నో. అండ్ ఉగ్రం చూశాను, మీ వర్క్ చూశాను, తెగ నచ్చిన సినిమా నాకు అది. అండ్ వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్ అండ్ వెన్ యూఆర్ విత్ యువర్ కాన్ఫిడెన్స్, డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ అ గో. బట్ నా జర్నీ ఇలా ఉంది అండి. నేను చేస్తున్న సినిమాలు ఇలాంటివి, చేస్తున్న క్యారెక్టర్స్ ఇలాంటివి. అండ్ మై ఆస్పిరేషన్ ఫర్ ద నియర్ ఫ్యూచర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్, ఆన్ దీస్ లైన్స్ అని చెప్పి చెప్తే, ఓకే యూ జస్ట్ you can trust me kada. Yeah, having seen your work, who will not trust you? Okay. So then yeah, okay, we're doing it. That's it. ఒకసారి కేజీఎఫ్ ముందు ఒకసారి మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే దట్స్ యువర్ కెరియర్ ఈ స్టార్టింగ్ లాగానే మెయిన్ లీడ్గా స్టార్ట్ అవుతూ ఉన్నారు, ఆ మూవీస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్, బట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎలా అనిపించింది? To me, it's never about the image or the shade. It's all about the character and the story. Okay. And the magnanimity of the film. So, ఏదో ఒక బాక్స్ టిక్ అయినా నాకు ఓకేనే. అండ్ ఎవరు పుడుతూ హీరో కాదు, విలన్ కాదు. హీరో కానీ విలన్ కానీ వాళ్ళు యాక్టరే. చేసిన రోల్ కన్విన్సింగ్గా లేదంటే ఇబ్బంది పడాలి తప్ప, ఎలాంటి రోల్ చేస్తున్నానే దాని మీద ఎక్కువ పట్టించుకోవద్దు. ఒకటి బేసిక్ ప్రిన్సిపల్ అది. అండ్ ఇఫ్ యూఆర్ ought to perform in something bigger, as big as KGF. Okay. అండ్ అంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, అది ఓన్లీ కన్నడ సినిమా. కన్నడ సినిమాలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ అవ్వబోతుంది అనేది పెద్ద ఒక జాయ్ అది. సో దట్స్ ఆల్ వి ఆల్ న్యూ. And yeah, why not be a part of it? And see, when you are a part of an industry,
ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ గ్రోత్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద ఇండస్ట్రీస్ గ్రోత్. ఇండస్ట్రీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. సో నేను మాత్రం బాగుంటా, ఇండస్ట్రీ ఎలాగైనా ఓకే పర్లేదు నేను పట్టించుకొని ఉంటే అది దట్స్ నాట్ అ రైట్ యాటిట్యూడ్. ఓకే. అండ్ ఫర్ అ గ్రేటర్ కాజ్, గ్రేటర్ పర్పస్ ఎవరో ఒకరు శ్రమిస్తున్నారంటే వీళ్ళైతే సపోర్ట్ చేయాలి, కుదిరితే తోడు ఉండాలి. ఒక్కసారిగా కేజీఎఫ్ మూవీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మార్చేసింది. ఎట్లా అంటే ఒకప్పుడు అయితే సో ఓన్లీ కన్నడ మూవీస్ అక్కడ వరకే ఉండేది. సో దెన్ లేటర్ ఆల్ ద సౌత్ ఇండియా, టోటల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా కన్నడ మూవీస్ని చూడడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఆ తర్వాత వచ్చే మూవీస్ కానీ చూస్తూ ఉంటే సంథింగ్ డిఫరెంట్. యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ అనేటప్పటికీ సో వీ హ్యావ్ టు సే సంథింగ్ అని అనిపించింది. కేజీఎఫ్ ఇస్ అ ప్రైడ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. యా. కేజీఎఫ్, యష్, ప్రశాంత్ నీల్ గారు, విజయ్ కిరగందూర్ గారు, ద ఇనిషియేటివ్ దే టుక్, ద రిస్క్ దే టుక్, ద కన్విక్షన్ దే ఆల్ హ్యాడ్, అండ్ ద వే దే put their efforts in bringing a Kannada flick to the global market, and the success they achieved with all their hard work and conviction and efforts. You just gotta support them. Yeah. Just take pride in being a part of it, and wish more such efforts happen everywhere across the country. So then ఇప్పుడు అంటే ఒక రోజుల్లో ఇది కన్నడ సినిమా, ఇది తెలుగు సినిమా అనేది ఉండే. ఇట్స్ గానర్ దోస్ డేస్. ఇప్పుడు ఇట్స్ ఇండియన్ ఫిల్మ్. హిందీ సినిమా, బాలీవుడ్, మిగతా టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అనుకొని అది వేరువేరుగా ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కొంత రీచ్ పొందుకొని అది అందులోనే ఒక పోటీ అంతే ఉండే కదా మార్కెట్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, మొత్తం మారింది. అండ్ థ్యాంక్స్ టు బాహుబలి, థ్యాంక్స్ టు కేజీఎఫ్, థ్యాంక్స్ టు కాంతారా, ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల మార్కెట్ ఆల్ ఇండియా మార్కెట్ అయింది ఇప్పుడు. అండ్ బయట వాళ్ళకి ఇది ఇండియన్ సినిమా అనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే ఆఫ్టర్ ద కేజీఎఫ్, సో కేజీఎఫ్ 1 తర్వాత, ఓకే కేజీఎఫ్ 2 తర్వాత కాదు, కేజీఎఫ్ 1 తర్వాత లైఫ్ అనేది ఎలా మారిపోయింది? ఒక కమింగ్ టు ద ఆఫర్స్ వైజ్ కానీ యు ఆర్ వెల్ నోన్ టు త్రూ అవుట్ ఇండియా, ఎలా అనిపించింది? ఆఫర్స్ అంటే కేజీఎఫ్ ముందు నాకు కన్నడలో బిజీ, ఐ వాజ్ బిజీ. తెలుగులో కూడా ఐ వాజ్ డూయింగ్ క్వైట్ అ ఫ్యూ ఫ్లిక్స్. అండ్ కేజీఎఫ్ తర్వాత ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి, మొదలైంది. ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి అండ్ ఎక్కువ ఆప్షన్స్ దొరికాయి నాకు చూస్ చేసుకోవడానికి. అండ్ బయట కూడా బీట్ తమిళ్, బీట్ మలయాళం, బీట్ హిందీ, కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఐ హ్యావ్ హర్డ్ అండ్ కైండ్ ఆఫ్ ఓకే టు. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కేజీఎఫ్. అండ్ దాన్ని మించి ప్రొఫెషనల్ యాంగిల్ పక్కన పెడితే, అంటే యాజ్ యాక్టర్ వస్తున్న ఆఫర్స్ని పక్కన పెట్టి మాట్లాడాలన్నా కూడా వేరే ఊరికి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా అక్కడ కూడా గుర్తుపెట్టి మాట్లాడతారు, సెల్ఫీ దిగుతారు, ఎంతో అంత వాళ్ళ ప్రేమతో ఏదో ఒక కాఫీ ఇవ్వటం కానీ. ఇప్పుడు మారిషియస్, ఇట్స్ అ డిఫరెంట్ కాంటినెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ద వే దే కైండ్ ఆఫ్ took care of us. It's all because of the reach KGF has got. Okay. లండన్లో కూడా గుర్తుపెడతారు. అండ్ దట్స్ అ పవర్ ఆఫ్ సినిమా ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. అండ్ హ్యావింగ్ ప్లేడ్ అ లీడ్ అండ్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఇస్ డిఫరెంట్. అందులో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ని కూడా గుర్తుపెడుతున్నారంటే ఆ సినిమా ఇంకా ఎంత మటుకు వాళ్ళని ఆకట్టుకుంది అనేది తెలుస్తుంది మనకి. కానీ చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా మీ పేరు వశిష్ఠ సింహ అనేది ఎవరికి తెలీదు, కమల్ అనే గుర్తుపడుతూ ఉంటారేమో విజువల్గా చూస్తూ ఉంటారు. అంటే అలా ఉండేది లైక్ 2-3 years బిఫోర్ అయితే ఎక్కడ చూసినా కమల్ అనే పిలిచేటోళ్ళు. ఇప్పుడు నౌ దే నో మీ, కైండ్ ఆఫ్ నో మీ బై గోయింగ్ ఆన్ అండ్ మీరు చేస్తున్న మూవీస్ కానీ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. సో చలో ఇప్పుడు కేజీఎఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విల్ టాక్ తెలుగు మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి నారప్ప చేశారు. సో నారప్పలో అయితే మీ క్యారెక్టరైజేషన్ దట్ వాస్ అనే తక్కువ టైం ఉన్నా కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్కి మీరు చేసే విధానం కానీ ఓ మై గాడ్ అనిపించిన విధానం. సో హౌ ఇట్ స్టార్టెడ్? నారప్ప శ్రీకాంత్ అడ్డల గారు, అదే ఒక అసోసియేట్, ఆయన పేరు మర్చిపోయాను, మస్ట్ బి శ్రీధర్ ఆర్ సంథింగ్. ఆయన కాల్ చేశాడు, అంటే అన్నోన్ నంబరు జనరలీ తీసుకొని, దిస్ ఇస్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్, ఇలా కాల్ చేస్తున్నాం ఒక క్యారెక్టర్ గురించి,
ప్లీజ్ కాల్ బ్యాక్ అని మెసేజ్ వచ్చింది. ఫ్రీ అయ్యాకే కాల్ చేశా. అప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడతారని ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ హిస్ వర్క్. మంచి మంచి వెరీ సెన్సిబుల్ ఎమోషనల్ డైరెక్టర్. ఆయన వర్క్ చాలా నచ్చింది నాకు. సీతమ్మ వాకెట్లో కానీ ఇంకో సినిమా ఐ వాజ్ లైక్ అంటే నువాన్సెస్ వెరీ టైనీ నువాన్సెస్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగా పెడతారు ఆయన. సో దట్ వాజ్ సంథింగ్ ఐ హ్యాడ్ యూనో అడోర్డ్. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా మాట్లాడుతున్నామండి అంటే ఆయన అప్పుడు చెప్పారు, ఇలాంటి అసురన్ రీమేక్ చేస్తున్నాం, అందులో ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయాలి. అండ్ అసురన్ ఇస్ అసురన్. ద కాన్సెప్ట్, ద స్క్రిప్ట్, ద పర్ఫార్మెన్సెస్, వావ్, అంత మంచి సినిమా ఇప్పుడు తెలుగులో చేయబోతున్నాం అన్నప్పుడు దాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తా. డెఫినెట్లీ ఐ డూ ఇట్. అండ్ వెంకీ గారు, వెంకీ మామ అండ్ సురేష్ ప్రొడక్షన్స్, అండ్ హూ విల్ నాట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. అంటే అందులో ఒకటి నాకు అంటే ఇబ్బందిగా ఉండిందంటే అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సార్ ఇది ఎందుకు చూస్తేనే నాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎలా చేయడం, ఇది చేస్తే తప్పు అవుతుందేమో అంటే ఆఫ్ కోర్స్ వి ఆల్ నో ఇట్స్ యాక్టింగ్. అది నిజమైన స్లిప్పర్ తీసుకొని కొట్టడం, అలా నిజంగా అంత గట్టిగా కొట్టడం, డమ్మీలు ఉంటాయి, కానీ చూస్తేనే ఒక హీనియస్ అనిపిస్తుంది కదా. సో అదొక్క కన్సర్న్ మాత్రమే రేస్ చేస్తే, లేదండి మీరు కమాన్ యువర్ అన్ యాక్టర్, యూ నో కదా అన్న. ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో ఇట్, బట్ అదొక్క సీన్ డిస్టర్బింగ్గా ఉంది అది అన్న. లేదు దాన్ని కన్వీనియంట్గా షూట్ చేద్దాం, డోంట్ వరీ, లెట్స్ నాట్ మేక్ యూ హిట్ ప్రాపర్లీ, అది ఏదోలాగా చేద్దాం, మేనేజ్ చేద్దాం రండి అన్నారు. దెన్ డిడ్ ఇట్. ఇట్ వాజ్ సో గుడ్, సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదొక్క ఇన్సిడెంట్ చెప్పాలి నేను. వెంకటేష్ గారు దానికి రెపకషన్, ఈయన నన్ను కొట్టి అది చెప్పుతో నాకు కొడతారు. సో అలాంటి సీను షూట్ చేయాలి. స్లిప్పర్ ఇచ్చారు, డమ్మీ స్లిప్పరు. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షాట్. సడన్గా స్లిప్పర్ ఇవ్వండి అన్నారు. డైరెక్టర్ ఎవరు ఆర్టిస్ట్ని తీసుకున్నారు, బెండ్ చేసి చూసి పట్టు ఆయన కొట్టుకొని పర్లేదు తగలదు, హీ హిట్ హిమ్సెల్ఫ్, పర్లేదండి ఇట్స్ సాఫ్ట్ ఓన్లీ, ఐ ఆల్సో మేనేజ్, మెల్లగానే కొడతా, ఏమనుకోకు. వాట్ యూ కాల్ ఇట్, అది జనరాసిటీ అంటామా, అది దట్స్ బీయింగ్ హ్యూమెన్ అంటామా, ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది చేయనక్కర్లా కదా. అండ్ దట్ ఐ వాజ్ లైక్ మైండ్ బాగిల్డ్. ఓకే, దిస్ ఇస్ సో గుడ్ కదా. సార్ పర్లేదు సార్ మీరు కొట్టండి అంటే, అది డమ్మీ సాఫ్టే ఉంది, నేను చెక్ చేశా, నేను కొట్టేటప్పుడు నేను ఎలా ఉంటుంది నాకు తెలిస్తే కదా నేను సరిగా కొట్టగలుగుతాను. అండ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ ఫుట్వేర్ అండ్ ఐ నో, ఐ మేనేజ్, డోంట్ వరీ అన్నారు. ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఇట్, సోల్డ్ ఫర్ దట్ కేర్ అండ్ అఫెక్షన్. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్కువగా మీకు తెలుగు మూవీస్ కానీ, ఆ తెలుగు మూవీస్ వచ్చినా కానీ అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ అనేది కూడా వస్తూ వచ్చాయి. ఈవెన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్నది. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ యువర్ ట్రావెల్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ దిస్ టాలీవుడ్. ఎలా అనిపించింది సార్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇన్ టాలీవుడ్? అంటే మనం ఎంచుకుందే కనపడుతుంది కదా, మనం చేసిన సినిమాలు, బయట వచ్చిన సినిమాలే కనపడతాయి. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ఓన్లీ నెగిటివ్ రోల్స్. ఒక్కటి నాకు నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇష్టమే. అంటే ఒక ఎత్తు ఎక్కువ. యూ గాట్ దట్ ఫ్రీడమ్ వైల్ పర్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్. When you're playing a negative role, you can do anything and everything that you can. Full of energy you can put, full throttle you can go. So, and that is one side. The other side is, నేను చేసిన ప్రతి క్యారెక్టరు నెగిటివ్ విలన్ అలాంటిది కాదు. హీఈస్ గాట్ సమ్ ఇంటెన్షన్. ఆ మోటివ్ మంచి మోటివే ఉంటుంది, కానీ రెపొకషన్ రివోల్ట్ చేసేటప్పుడు వేరేలా మారిపోతాడు. సో దట్ ఈస్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. మనందరిలో మంచి చెడ్డు రెండు యాంగిల్స్ ఉంటాయి. అండ్ వెన్ ఎవర్ పీపుల్ లైక్ యూ, యూ కాల్ ఇట్ పాజిటివ్. వెన్ ఎవర్ పీపుల్ హేట్ యూ, ఇట్ ఇస్ అ నెగిటివ్ ఎమోషన్. లేదా ఒకరిని
తొక్కైనా సరే చెంపైనా సరే నేను నా గోల్ని పొందాలి అనుకుంటే, రీచ్ అవ్వాలి అనుకుంటే అది ఆ నెగిటివ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అస్. Okay. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్ ఇస్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ పాజిటివ్ యాంగిల్ అంటే మనిషి ఉంటాడా? నో. సాధులు అయిపోతారు. ఓన్లీ నెగిటివ్ అంటే టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మిక్స్ ఆఫ్ బోత్. Right. సో అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ నాకు నచ్చుద్ది ఎక్కువ. సో నాకు వచ్చిన ఆఫర్స్లో అడిగి విని తెలుసుకొని అందులో ఎంతో కొంత వేయించుకొని మేనేజ్, డేట్స్ని బట్టి కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అలాంటి సినిమాలు, అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు పర్ఫామ్. యాక్టర్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే వేరే ఇంకేంటి, డబ్బులు వస్తాయండి. అండ్ ఇట్స్ నాట్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ వీ వర్క్ ఫర్. మనీ ఈజ్ సంథింగ్ దట్ ఫాలోస్ యూ. బట్ ఆ ఒక క్యారెక్టర్ని చూసిన వాళ్ళకి కన్విన్సింగ్గా పుల్ ఆఫ్ చేయగలిగామా, మనం అనుకున్న రైటర్ కానీ డైరెక్టర్ కానీ అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలిగామా, అండ్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సెట్స్లో షార్ట్ సూపర్ ఓకే అని చెప్తారా, అరుస్తారా, క్లాప్స్ కొడతారా, వాటి కోసమే మనం పనిచేస్తుంటాం. అది ఇచ్చే బూస్ట్ అంతా ఇంత ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ హై. ఆ హై వేరే దానిలో కూడా మనం పొందలేము. డెఫినెట్లీ నాట్. నో అదర్ అనాలిసిక్స్ క్యాన్ గివ్ యూ దట్ హై. ఎగ్జాక్ట్లీ. సార్ ఒకసారి ఇప్పటి వరకు మీ జర్నీ అనేది చూస్తే, అంటే బై గోయింగ్ ఆన్ ఎక్కువగా తెలుగు మూవీస్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే కన్నడ మూవీస్ అనేది కూడా 1-2 అనేది కూడా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్సో లవ్ లీ వచ్చింది. అండ్ దెన్ తెలుగు మూవీస్ అనేది కూడా చేస్తూ ఇట్లా వస్తున్నారు. సో మా తెలుగు కూడా అయిపోతున్నారా మీరు? ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు అనుకుంటా. ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు, ఇంకా ఓన్ ఇక్కడ కొంతమంది ఉంటుంది కదా. ఎంతమంది ఆల్రెడీ పలుసార్లు చెప్పాను దీన్ని. మై యాన్సిస్టర్స్, నాన్న సైడ్ యాన్సిస్టర్స్ వచ్చి కరీంనగర్ వాళ్ళు. దే మైగ్రేటెడ్ ఫ్రమ్ కరీంనగర్ టు కర్ణాటక. ఓకే. అమ్మ కర్ణాటక. సో ఐ కెన్ సే ఇట్ లైక్ మదర్ టంగ్ ఇస్ కన్నడ అండ్ ఫాదర్ టంగ్ ఇస్ తెలుగు. అట్లయితే మీరు మావాడు సార్. అగైన్ వన్స్ అగైన్ బ్యాక్ టు హోమ్. ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ సచ్ అ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అంటే మన ఓదెలా వచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తుంటే అదేదో యువర్ బ్యాక్ ఇన్ యువర్ జోన్ అనే ఒక ఫీలింగ్ ఉండే. సో అదే కనెక్షన్. వరల్డ్ ఈస్ వెరీ స్మాల్ అండ్ వెన్ యూ కెన్ వైబ్ విత్ యువర్ రూట్స్, వాట్ ఎల్స్ యూ వాంట్. సో అండ్ అంటే కన్నడలో తగ్గించాను అని కాదు, కన్నడలో లవ్లీ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా 2 సినిమాలు రిలీజ్ రెడీ అవుతుంది. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొక సినిమా ఆల్మోస్ట్ ఒక 60%. అంటే తల్వార్పేట అనేది నెక్స్ట్ రిలీజ్ రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ చెప్పాలి. మళ్ళీ విఐపి ఆల్మోస్ట్ 60% షూటింగ్ అయింది. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై లుక్. దిస్ వాస్ ఫర్ ఓదెలా అండ్ మై సన్. అండ్ చేంజ్ మై లుక్ అండ్ స్టార్ట్ షూటింగ్ ఫర్ విఐపి. సో తమిళ్లో వుల్ఫ్ కంప్లీట్ అయింది, కొత్తది ఇంకొకటి స్టార్ట్ అవ్వబోతుంది. తెలుగులో 2-3 స్క్రిప్ట్స్ ఓకే అయినాయి. సో ఐఎమ్ దేర్. అండ్ కంప్లీట్లీ ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అనే దానిలో కూడా యు ఆర్ వర్కింగ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్. గ్లాడ్, లక్కీ. కానీ సార్ తెలుగు ఇంత స్పష్టంగా, అది కూడా రాయడం కూడా బాగా తెలుసు అని అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? See, whenever you're working on something and the work is fetching you your food and bread and name and fame, whatever, how is that you can pay back to that work? How will you? Just by owning it, respecting it, accepting it. And ఇప్పుడు నేను తెలుగు సినిమా చేస్తున్నా. 2020 నుంచి ఒక సంవత్సరంలో సగం ఇక్కడనే ఉంటా. ఇంత ప్రేమ కానీ, ఇంత డబ్బు కానీ, ఇంత పేరు కానీ ఇస్తున్న ఇండస్ట్రీకి వాట్ కెన్ ఐ డూ ఇన్ రిటర్న్? ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్, పాసిబుల్ రీడ్. రీడింగ్ అయితే కన్నడ తెలుగు కొంచెం సామెత ఉంటుంది. సో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్, బట్ యూ స్టిల్ క్యాన్ మేనేజ్. అర్థం చేసుకోవచ్చు మనం. అర్థమవుదు, చదవచ్చు. అదే. బట్ ఓకే, వన్ స్టెప్ మోర్. అండ్ when I'm given so much of work here, when I'm being accepted and when I'm owned from the people of
Telugu states or technicians from Telugu films, I have to do my extra bit కదా. ఓకే. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను తెలుగులో చదవగలుగుతాను, పర్ఫామ్ చేయగలుగుతానంటే వాళ్ళకి ఆ ట్రాన్స్క్రిప్ట్ చేసి ఇటు ఇంగ్లీష్లో మార్చి అన్ని ఎఫర్ట్స్ తగ్గుద్ది. సో ఇట్స్ వన్ మోడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ కోపింగ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అ టైనీ బిట్, టైం సేవ్ చేస్తున్నా. సో ఐ టేక్ మై స్క్రిప్ట్స్ ఇన్ తెలుగు ఓన్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఏ ఊరికి వెళ్ళినా ఆ మట్టికి మనం గౌరవించే విధానం అంటే అక్కడ భాష మాట్లాడటం. ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, బట్ రెస్పెక్ట్ దట్ ల్యాండ్స్ లాంగ్వేజ్ అండ్ రెస్పెక్ట్ దట్ రూట్స్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ దట్ ఏరియా జోన్. సో దట్స్ హౌ యూ కెన్ pay back anything or however you can. And that's the basic principle. నేను తెలుగు రాస్తా చదువుతా అండ్ తమిళ్ కూడా చదవడం మొదలెట్టాను. ఐఎమ్ టైనీ బిట్ సక్సెస్ఫుల్. కన్నడ అండ్ తెలుగు కొంచెం స్క్రిప్ట్ సిమిలర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఎక్కేసింది. తమిళ్ కొంచెం స్లోగా ఎక్కుతుంది. ఇప్పుడిప్పుడే ఎక్కుతుంది. అండ్ హిందీ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో, రీడ్, రైట్, టాక్. ఓకే సార్, మీ వాయిస్ అంటే తమన్నా గారికి అంత ఇష్టం అంట కదా సార్. ఈవెన్ రీసెంట్గా ఓదెలటు దానిలో కూడా ఆవిడ మాటల్లో మేము విన్నాము. ఈవెన్ మీ వాయిస్కి మేము ఎప్పుడో ఫ్యాన్ సార్. ఆవిడ చెప్పింది అంటే వెరీ స్వీట్ అండ్ జనరస్ ఆఫ్ హర్ టు టాక్ సో వెల్ అబౌట్ మీ, సో హైలీ ఆఫ్ మీ. మీ వాయిస్ గురించి అందరూ మాట్లాడతారు కానీ ఇందులో మీ పర్ఫార్మెన్స్ అని చెప్పారు ఆవిడ. అండ్ వాయిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెనాట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. ఇట్ ఈస్ అ గిఫ్ట్ అంతే. బాగుందంటే దేవుడిచ్చింది. అండ్ దాన్ని చెడగొట్టేచ్చే తప్ప దాన్ని ఇంకా బాగుపడేలా ఏదో చేయలేము మనం. It comes with you. Yeah, right. So I'm gifted. Again, I'm lucky. And Tamanna garu, it's a 20 years legacy and being a lead female artist. How many of them have you seen having completed 20 years? Yeah. So this April, yeah. Very, very few. And she's one among them and she's still relevant. She's still persisting. She is still loved and wanted and busy. సో అలాంటి ఒక మంచి ఆర్టిస్టు, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ నా గురించి మంచి మాట చెప్పిందంటే నాకు దట్స్ లైక్ హౌ డు యూ సే ఇట్, కమింగ్ ఫ్రమ్ సచ్ ప్రొఫెషనల్స్ ఈజ్ లైక్ అన్ అవార్డ్ టు యూ, ఎనీబడి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ సో గ్లాడ్ అబౌట్ హర్. And having worked with her is a delight. And she's one beautiful human being and such excellent artist. And totally adore her. యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్గా కూడా మీ కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. సో పర్టికులర్లీ మా తెలుగు వాళ్ళకంటే ఒక రీల్ అనేది కూడా చాలా బాగా ఫేమస్ అయింది సార్ రీసెంట్ టైమ్స్లో అనుకుంటా. ఒక అవార్డ్ ఫంక్షన్లో మీరు అవార్డు తీసుకునేటప్పుడు కిరిక్ పార్టీ ఆ సాంగ్ అనేది పాడుతుంటే శివన్న ఎక్స్ప్రెషన్ చూసి, అంటే ఆయన అలా ఉన్నప్పుడు ద లైవ్ ఎక్స్పీరియన్స్ అని అలా ఉంటే మేము ఈ వాయిస్ అనేది తర్వాత మేము వింటున్నా కానీ ఇలా అయిపోయింది. ఓ మై గాడ్ అనిపించేలాగా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ సింగర్. అండ్ సింగర్ అంటే ఏదో పెద్ద సింగర్ ఈ సంవత్సరాల కొద్ది పాడి అలా కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ మై నేమ్ ఆన్ దట్ కసెట్. అప్పుడు చిన్నప్పుడు అంతా కసెట్సే కదా. సో కసెట్లో ఒకసారి నా పేరు నేను చూసుకోవాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్ జానకి ఇలా పేర్లు చదువుతుంటే నా పేరు ఇందులో ఒకసారి రావాలి అని ఆశ పుట్టింది. ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. ఐఎమ్ క్లూలెస్ అబౌట్ ఇట్. అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ సింగ్. నేను చదవాలన్నా నాకు మ్యూజిక్ ఉండాలి. ఏదైనా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ స్కూల్ అప్పుడు కూడా మ్యూజిక్ ఉంటేనే కొంచెం యాక్టివ్గా ఉంటా, లేదంటే ఐల్ బి లేజీ, ఐల్ బి కైండ్ ఆఫ్ డమ్ అలా. సో మ్యూజిక్ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ పార్ట్ ఇన్ మై అప్బ్రింగింగ్ అండ్ ఎస్పెషలీ హంసలేఖ గారి మ్యూజిక్ అండ్ దోస్ లిరిక్స్, దట్ వాల్యూస్ హ్యాస్ ఇన్బైబ్డ్ ఇన్ మీ. అండ్ ఇళయరాజా గారి కంపోజిషన్స్, they've driven me so crazy that సినిమాలు నేను ఎక్కువ చూడటం జరిగింది ఎలా అంటే సాంగ్స్ వినే. సాంగ్స్ వినడం, ఈ పాటలు నచ్చిందంటే ఆ సినిమాకి నేను వెళ్ళాలి, అట్టం పెట్టేవాడిని నేను.
పడి ఈ సినిమాకి నన్ను తీసుకెళ్ళలేదు అని రచ్చరచ్చ చేసి ఏదోలాగా బ్యాండ్ కన్విన్స్ అయితే చేసి ఫుల్ చిన్నప్పుడు సతాయిచ్చారేమో బాగా. బాగా సత్తాయించి అంటే ఇంతే, ఆ. వేరే ఏదో కావాలి అని లేదు. ఆ సినిమాకి వెళ్ళాలి అంటే సతాయించేవాడిని అంట. సో పాటలు వినిన తర్వాత ఓకే. సో మ్యూజిక్ హ్యాస్ డ్రివెన్ మీ టు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. అండ్ సింగర్ అయ్యే అవకాశం వచ్చింది. హంసలేఖ గారు నువ్వు రా నాతో ఉండు ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేస్తా అన్నారు, వాయిస్ బాగుంది అని. చెప్పకుండా చేయకుండా అంటే డిసైడ్ అయిపోయాను నేను. నన్ను కాల్ చేసి నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నా అని ఆఫ్టర్ మై 10th. ఓకే. సో ఏం పిచ్చారా ఏం మాట్లాడుతున్నారా అని. అండ్ మైసూర్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వడం ఏంది, అండ్ ఎవరున్నారు అక్కడ, ఎవరు చూసుకుంటారు, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై. అసలు ఏమైనా ఆలోచించావా చెప్తున్నది, అది ఏమైనా సరే నేను షిఫ్ట్ అవుతా, గురుగారు చెప్పారు నేను వస్తున్నాను. సో అలా బెంగళూరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత హీ వాజ్ ట్రైనింగ్ మీ అండ్ ఐ హ్యాడ్ టు పర్స్యూ స్టడీస్ టు. అంటే అప్పుడు చాలా చాలా లోవర్ మిడిల్ క్లాస్ అంటే వెరీ వెరీ నాట్ అట్ ఆల్ వెల్ టు డూ ఫ్యామిలీ ఫినాన్షియలీ. అదర్వైజ్ వేర్ డాడ్ ఏం చేసేవారు బ్రో? డాడ్ అప్పుడు ఆ టైంలో హీ వాజ్ నాట్ వర్కింగ్. హీ హ్యాపన్ టు సకమ్ టు సమ్ మైగ్రేన్ ఇష్యూ. సర్జరీ అయ్యి ఒక నర్వ్ మ్యూటేట్ చేశారు. దాన్ని రెపర్కషన్ వాజ్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో హీ వాజ్ నాట్ వర్కింగ్ అండ్ మామ్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ ఇన్ 6th. షీ వాజ్ ద లోన్ ఎర్నర్, బ్రెడ్ విన్నర్ ఫర్ అస్. అమ్మ టీచరు, గవర్నమెంట్ స్కూల్ టీచరు. సో ఐఎమ్ టోటల్ థరో మామ్స్ కిడ్. నాకు ఏదైనా కావాలన్నా అమ్మనే అడిగేవాడిని, అమ్మ వెంటే చుట్టేవాడిని. బట్ ఆఫ్టర్ హర్ ఐ వాజ్ లిటిల్ యూనో క్వైట్, ఒక్కొక్కడిని ఉండేవాడిని. ఐ బికమ్ అలోన్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. నాతో ఏమైనా స్కూలు ఫీజు అడ్మిషన్ అలా ఉంటేనే అడిగేవాడిని తప్ప అదర్వైజ్ నో. సో అలాంటి పరిస్థితుల్లో ఐ మీన్ ఆఫ్టర్ హర్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎర్నింగ్ సోర్స్ ఆల్సో. అండ్ హీ వాజ్ స్ట్రగ్లింగ్, హీ వాజ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. నాన్న పాపం మేబీ హ్యాడ్ హీ నాట్ బిలీవ్డ్ ఇన్ మీ, హ్యాడ్ హీ నాట్ ట్రస్టెడ్ దట్ ఓకే ఈడు బయటికి వెళ్ళినా ఈడు బతకగలుగుతాడు అని నమ్మకం ఉండి, నమ్మకం నాకు ఇచ్చి ఏదో చేయబోతున్నావు కదా, డోంట్ డీరేల్, బీ ఆన్ టు వాట్ ఎవర్ యు ఆర్ వాంటింగ్ టు డూ. సో yeah, let's see, the result will definitely come someday. Give your best shot అన్నాడు, పంపాడు. ఆ ఒక నమ్మకం నాకు ఇవ్వకపోయి ఉంటే మైసూరు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు వచ్చేవాడినే కాదు, మనం ఇలా కూర్చొని మాట్లాడేటోళ్ళే కాదు. అండ్ అప్పటి నుంచి ఉన్న కోరిక సింగర్ అవ్వాలనేది, క్యాసెట్లో నా పేరు చూసుకోవాలనేది ఇట్ వాస్ దేర్. అండ్ స్టడీస్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ ద మ్యూజిక్ జర్నీ. డబ్బులు కావాలి కదా, సో సర్వైవల్ ఆల్సో ఒకటి. అండ్ ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్ ఫర్ సర్వైవల్. సో మై ఫస్ట్ జాబ్ వాజ్ పాంఫ్లెట్స్ చేస్తారు కదా, రోజు పొద్దున వెళ్ళి పాంఫ్లెట్ చేసేవాడిని. ఫస్ట్ పేమెంట్ వాజ్ లైక్ 50 రూపీస్. సో అలా మొదలైంది నా బెంగళూరులో స్టడీస్ ఒకవైపు, ఈ జాబ్ పార్ట్ టైం జాబ్ ఒకవైపు, మ్యూజిక్ లెర్నింగ్ ఒకవైపు, అలా స్టార్ట్ అయింది. బట్ ఇట్ వాజ్ వే టు హెక్టిక్, కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ స్టడీస్. దెన్ 1 year అలానే వదిలేశాను. ఇంకా వద్దులే సింగర్ అయిపోతాం చదివేందుకు అని మళ్ళీ తిట్టి మళ్ళీ అడ్మిషన్ చేసి నో స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్, కనీసం ఒక డిగ్రీ పొందిన తర్వాత నీకు ఏం కావాలో చేసుకో, అక్కడ దాకా జస్ట్ స్టడీ, ఫోకస్ ఆన్ స్టడీస్ అన్నారు. సో మ్యూజిక్ కట్ అయింది, జాబు కాలేజు అలా వెళ్ళిపోయింది. తర్వాత ఐ బికేమ్ ఐటీ డెవలపర్. సో అది నాకు అది ఎందుకో ఇక బోన్లో పెట్టినట్టుండే నాకు. అరౌండ్ 1.5 years. అండ్ అదే జంతుని బోన్లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే నాకు ఫీలింగ్. సో ఇది మనది కాదురా బాబు అని చెప్పకుండా చేయకుండా వదిలేసాం పని. అండ్ మీన్ వైల్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్స్. సో థియేటర్స్ వల్లనే యాక్టింగ్ గురించి ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇంట్రెస్ట్ కానీ అంటే ఒక కాలేజ్లో ఒక డ్రామా చేసాం, ఐ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ ఇన్ దట్ అండ్ వీ ఓన్ 2nd place ఫర్ దాట్. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనకు డ్రామా అంటే తెలీదు.
నేనైతే అట్లీస్ట్ స్కూల్లో సింగింగ్ డాన్సింగ్ అని చేసేవాడిని. స్టేజ్ ఫియర్ లేనోడు నేను ఒక్కడిని అక్కడ. ఓకే. మిగతా ప్రతి ఒక్కరికి అది ఏం తెలియదు అసలు. సో ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి, ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఇలా పెట్టాలి అనే దాని నుంచి ప్రతి ఒక్కటి నేర్పించి చేసిన డ్రామా. అండ్ దట్ బికేమ్ సక్సెస్ఫుల్. ఆ డ్రామా పర్ఫామ్ చేసేసరికి ఆ చప్పట్లు వినింది అది ఏదో ఒక కిక్ ఇచ్చింది. సో ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మోర్ అని. అది ఫైనల్ ఇయర్ డిగ్రీ అప్పుడు చేసింది. తర్వాత డిగ్రీ తర్వాత ఐ ట్రైడ్ మై హ్యాండ్స్ విత్ హాబిచువల్ థియేటర్స్. బట్ మీరు స్టార్టింగ్ సింగర్ అవుదామని చెప్పేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బట్ సింగర్ నుంచి ఇట్లా ఆర్టిస్ట్ టర్న్ అవ్వడానికి సో అంటే స్పెషల్గా ఏదైనా ఒకటి అనిపించిందా? అదే ఒక మూమెంట్ కానీ? ఐ వాజ్ లైక్ లిటిల్ గుండా టైప్స్ ఇన్ ద కాలేజ్ డేస్. సో అంటే ఇలా కారిడార్లో వెళ్తుంటే నేను మన బాయ్స్ అంతా వెళ్తుంటే ఎవడో గెలికాడు. అంటే ఈ బీసీఏ వాళ్ళు వేస్ట్రా ఆర్టు గిరిటు అని లేదు వాళ్ళకి. ఊరికినే వస్తారు, పోజులు ఇస్తారు ఇక్కడ, లేదా రోడిజం చేసుకుంటూ తిరుగుతారు, డబ్బులు ఉంటాయి ఎక్కువ, బలుపు ఎక్కువ, అది ఇది. ఇప్పుడు చూడు ఒక్క నా కొడుకైనా థియేటర్ ఫెస్ట్, మన కాలేజ్లో థియేటర్ ఫెస్ట్, నేషనల్ కాలేజ్ బసవనగుడి, అక్కడ థియేటర్కి ఒక పెద్ద పొజిషనింగ్ ఉంది చాలా సంవత్సరాలుగా. ఇట్స్ ఓవర్ 100 years నా. సో ఆ ట్రెడిషన్ అది థియేటర్ అనేది మన కాలేజ్లో. సో బీసీఏ బ్లాక్ నుంచి ఏ ఒక్క పేరు లేదు అక్కడ. సో దాన్ని వాడు అలా చెప్పి ఇండైరెక్ట్గా నన్ను గెలికాడు. వేరే ఏదైనా చెప్పుంటే సీన్ మారేదేమో. టాలెంట్ లేదు, ఆర్ట్ గురించి తెలీదు ఉన్నాడు కదా, అది ఇట్ హిట్ మీ హార్డ్. అలా వెళ్తున్నాడు, యూటర్న్ వేసుకొని మళ్ళీ క్లాస్కి వెళ్ళి ఈసారి మనం పోటీ చేస్తున్నాం, థియేటర్ కాంపిటీషన్లో మనం దిగుతున్నాం. ఏమైందిరా నీకు, బాగానే ఉన్నావు కదా, ఇప్పుడే వెళ్ళావు కదరా. లేదు, ఎవడో అన్నాడు, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ వీ ఆర్ టాలెంటెడ్, వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న. సో అది అలా మొదలైంది. అది సెకండ్ ప్లేస్ పొందాం కదా. అండ్ అప్పుడు పర్ఫామ్ చేసిన తర్వాత విజిల్స్, క్లాప్స్, దట్ మేడ్ మీ బిలీవ్ ఓకే దెర్ ఇస్ సంథింగ్, సమ్ పవర్ ఇన్ థియేటర్. అంటే సీ సో మెనీ పీపుల్ పర్ఫార్మింగ్ ఇన్ దట్ ప్లే న్యూ నథింగ్ అబౌట్ ఇట్. ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ స్క్రిప్ట్ చదివి ఒక సర్కిల్ చేసుకుని అది ఒక ప్రతి ఒక్కటి నేనే డైరెక్ట్ చేశాను కాబట్టి ద వే ఇట్ ఫార్మ్డ్ కదా, అది అంటే ఐ మై సెల్ఫ్ వాజ్ టేకెన్ అ బ్యాక్. అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యునో ఆ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్. ఎవరో ఏమో తెలియకుండా వచ్చి కలిసి ఒక ప్రేమ ఏదో అయ్యి పెళ్లి చేసుకుని కొడుకో బాబో పాప పుడుతుంది, ఆ లైఫ్కి ఒక షేప్ వస్తుంది, అది ఎదుగుతుంది, అండ్ అది దాని ఒక డెసిగ్నేషన్ పొందుతుంది. అండ్ పీపుల్ విట్నెస్ వాట్ ఎవర్ యూ నరిష్డ్ కదా. అండ్ వెన్ దట్ నరిష్మెంట్ హ్యాస్ bestowed you with lot of accolades, then what is the అంటే ఒక సైకిల్, ఇది లైఫ్ సైకిల్. థియేటర్ ఒక సినిమా, అంటే సినిమా అప్పుడు నాకు తెలీదు. సో సినిమా స్క్రిప్ట్ కూడా ఓంకారంతో స్టార్ట్ చేస్తే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా, అంటే పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ అది ఇది నంబర్లు మ్యాథమెటిక్స్ వేరు, బట్ ద రీచ్ అండ్ ద అప్రిసియేషన్ దట్ యు గెట్ ఫర్ ఇట్, అండ్ ఇట్స్ లైక్ ద లైఫ్ సోర్స్ అది. సో ఐ కుడ్ రిలేట్ లైక్ దాట్, అండ్ అలా ఫీల్ అయింది నాకు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐ హ్యావ్ టు పర్స్యూ థియేటర్ అని. ఆఫ్టర్ కాలేజ్ హాబిచువల్ థియేటర్లో వీకెండ్స్, అంటే వీక్ డేస్లో పని, వీకెండ్స్ అంటే రిహర్సల్స్ అది ఇది. ఎవరైనా ప్లే అయినా చేస్తుంటే జస్ట్ వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేసి బ్యాక్ స్టేజ్ వర్కులు చేయడం, ఇలా మొదలెట్టాను. దెన్ దట్ ల్యూడ్ మీ. కానీ ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే గెలికారో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్య. అంటే పంతానికి తీసుకున్నారు చూసారా, అది అలా అయింది అనిపించింది నాకు. ఎందుకు చేశాను నాకు కూడా తెలియదు. అండ్ ఆ మాట, అంత మాట అనకపోయి ఉంటే పట్టించుకునే కాదేమో. సో అంటే ఇంకొంతమంది ఉంటారు దట్ టైప్ ఆఫ్ ద పీపుల్, అది పట్టించుకోకుండా అంటే అన్నా కానీ ఏముంటలే అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బట్ యూ టేక్ ఇన్ ఇట్స్ అన్ పర్సనల్. దాని తర్వాత ఇప్పుడు మీ లైఫ్ సంథింగ్ ఈజ్ చేంజ్, ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా తీసుకొని వచ్చిన మూమెంట్ అది. అవును, సూపర్. అండ్ అలా మొదలైంది యాక్టింగ్ జర్నీ స్టేజ్ మీద. అండ్ సినిమా వాజ్ సంథింగ్ నాట్ ఆన్ మై మైండ్ అట్ ఆల్. ఐ నెవర్ వాంటెడ్ టు
బీ ఇన్ సినిమాస్, నెవర్ విష్డ్ ఫర్ ఇట్, నెవర్ వాంటెడ్ టు ఉంటే ఏ వద్దు బాబు అని కాదు, ఐ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ ఇట్, నెవర్ థాట్ అబౌట్ ఇట్. అండ్ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు అంటే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు, యూ బాగా చూడ్డానికి బాగున్నావు, వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, వై డోంట్ యూ గివ్ అ ట్రై ఫర్ సినిమా ఆర్ సీరియల్స్ అని. అండ్ అది ఎప్పుడు వింటూనే ఉంటాం కదా, అప్పుడు ఉండేది బ్యాక్ ఆఫ్ ద మైండ్, ఇట్ వాస్ దేర్. పని ఎప్పుడు అది టార్చర్ అనిపించిందో మానేశాను, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా థియేటర్లో దిగిపోయాను. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ అండ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్. రోజు వెళ్ళటం, రిహర్సల్స్, రీడింగ్, బ్లాకింగ్, ఇవన్నీ చాలా నచ్చేది. సో అలా ఉన్నప్పుడు ఒక 2 సినిమాలకు ఆఫర్స్ వచ్చింది. నాకు సినిమా తెలీదు, ఎప్పుడు నేను సెట్కి కూడా అడుగు కూడా పెట్టలేదు, ఏ సెట్కి కూడా. వద్దండి, ఎందుకు అంట కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు, నేను అక్కడ వచ్చి సైకిల్ కొడుతుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, వద్దు అని. బాగానే యాక్ట్ చేస్తావు కదా బాబు, రా. స్టేజ్ వేరండి, కెమెరా నేను లైట్ అని చూడలేదు ఎప్పుడు. స్టేజ్ లైటింగ్స్, ఇది లైటింగ్స్ అదే సేమ్, ఇంటెన్షన్ సేమే కదా. వద్దండి, అది ఎందుకో నాకు, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్ ఫర్ యూ అని చెప్తుంటే, నా ఫ్రెండ్స్ కపుల్ ఆఫ్ దెమ్, మనం అందరూ కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం కదా, నీకు ఆఫర్స్ వస్తుంది మనకు రావట్లేదంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సంథింగ్ ఇన్ యూ కదా. ఎన్నో వేల కొద్ది మంది సినిమాల్లో రావాలి అని ఆశపడుతుంటారు, ట్రయల్ చేస్తుంటారు, దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్. వెన్ యూ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ, వాట్ ఆర్ యూ ఈవెన్ అప్ టు ఇన్ లైఫ్ డూడ్, వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? అసలు ఏమనుకున్నావు వెళ్ళు అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా ఫోర్స్ చేశారా? పుష్ చేశాను. మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆర్యాస్ లవ్, హుబ్బಳ್ಳಿ ಹುಡುಗರು రిలీజ్ అవ్వలేదు. సెకండ్ మూవీ వాజ్ ఆర్యాస్ లవ్. దట్ వాజ్ లైక్ అ వెరీ like minimalistic, okay kind of cinema. Didn't do well, but that is the cinema I learned so much. అప్పటికి నాకు I was into modeling. I was a ramp model. I was Mr. Bangalore runner-up. And I was a photographer. Photography was my favorite hobby. I was, of course, singer. అండ్ ఆర్యాస్ లవ్కి నా ఫ్రెండ్, ఆ డైరెక్టరు నా ఫ్రెండ్కి అసిస్టెంట్గా వర్క్ చేశాడంట ఎప్పుడో, సీరియల్లో వర్క్ చేసేటప్పుడు ఆయన్ని కలిసి ఇలా సినిమా స్టార్ట్ అవుతుంది, మీ విషెస్ కావాలి అని మీట్ చేసి, జస్ట్ టు మీట్ అండ్ గ్రీట్ వచ్చాడు డైరెక్టరు. వచ్చి మాట్లాడుతుంటే కంపోజింగ్ జరిగింది, వినండి అని ట్రాక్ ప్లే చేశాడు. ఆ ట్రాక్ వినగానే నాకు ఎక్కింది. అండ్ దేవర్ ఆల్, వాళ్ళ మీటింగ్ అని జరిగిన తర్వాత మన అడ్డాలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ హమ్మింగ్. ఇదేంటండి హమ్ చేస్తున్నారు మన ట్యూన్ని, బాగుందండి, నచ్చింది కదా, అలా ఎలా క్యాచ్ చేశారండి? ప్లే చేశారు కదా, విన్నా కదా, కానీ ట్యూన్ అలా ఎలా క్యాచ్ చేశారండి అంటే, సింగర్ని. అవునా, మన మూవీకి ట్రాక్ పాడిస్తారా? ప్లేబ్యాక్ అది ట్రాక్ పాడిస్తారా? అదే సింగర్ అవ్వాలని వచ్చినాడు, ఇంకా నా కోరిక అలానే మిగిలిపోయింది, అడుగుతున్నాడు ఏంది. కామన్ అందులో ఏంటి, ఎప్పుడు కావాలి చెప్పండి. రేపు ట్రై చేద్దామా? రేపా ఏ టైంకి? పొద్దుగానే ట్రై చేద్దామా? కామన్ 6:30 early in the morning నేను స్టూడియో ముందర హాజర్. సో ట్రాక్ పాడాను. ఆ ట్రాక్ పాడిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కూర్చొని ఒక రోజు కథ అన్ని నరేట్ చేశారు. అందులో నాకు తెలిసిన కరెక్షన్స్ నేను చెప్పా. ఐ వాజ్ జస్ట్ అన్ ఆడియన్స్ అండ్ థియేటర్ పర్సన్. ఐ హ్యాడ్ సమ్ నువాన్సెస్. సో చెప్తే మీ జడ్జ్మెంట్ బాగుందండి, వై డోంట్ యూ బీ విత్ అస్ అని చెప్పారు. హౌ కెన్ ఐ బీ విత్ యూ ఇన్ ద మేకింగ్ ఆఫ్ సినిమా? లేదండి అంటే, మీరు ఫోటోగ్రఫీ కూడా చేస్తారన్నారా కదా, మాకు వర్కింగ్ స్టిల్స్ తీసిస్తారా? వర్కింగ్ స్టిల్స్ అలాంటి ఏంటి అని. ఓకే, యూ డోంట్ నో, అసలు ఏం తెలీదా? అప్పుడు సినిమా లాంగ్వేజ్ తెలియదు కదా. ఫోటోలు తీయమంటే తీస్తా, వర్కింగ్ స్టిల్ తీసి ఏంటి అలాంటి ఏంటి? నేను చెప్తానండి, సెట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్. ఆర్టిస్ట్లీ స్టిల్స్ కొన్ని క్లోజప్ షాట్స్ లేదా నేను చెప్తా అలాంటిది తీసిస్తే సరిపోద్ది, పోర్ట్రేట్ లాగంటిది అని. అవునా, ఓకే విల్ ట్రై అన్న, ఎంతో అంత డబ్బులు ఇస్తాను, మన బడ్జెట్ చాలా తక్కువ, మాతో ట్రావెల్ అవ్వండి అని చెప్పాడు. ఓకేలే అని వెళ్ళాను. ఐ వాజ్ అ ఫోటోగ్రాఫర్ ఫర్ దట్ మూవీ, ట్రాక్ సింగర్ టు ఫోటోగ్రాఫర్. అక్కడ ఒకరోజు మొదటి రోజు షూటింగ్ జరిగింది. ఆ రోజే డైరెక్టర్కి డిఓపికి గొడవ. నైటే లేచిపోయాడు
డిఓపి. ఓకే. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళా రెడీ అయ్యి అందరూ స్టార్ట్ అయితే సెట్కి వెళ్దామంటే చూస్తేనేమో డోర్ నాక్ చేస్తుంటే తీయట్లేదు. వాళ్ళు తోసిన తర్వాత ఓపెన్ అయిపోయింది. ఆ రూమ్లో ఎవరో ఉన్నారు వెనకటి రోజు గురువు కూడా లేదు అక్కడ. సో అలా మొత్తం సాఫ్ చేసి వెళ్ళిపోయారు బ్యాచ్. సో డిఓపి లేడు, ఏం చేయాలి, అందరూ రెడీ అండ్ అవుట్డోర్ షూట్ వేర్. సో డబ్బులు ఎంత పోతాయిరా, దాని సెకండ్ ద్వితీయ విఘ్నం అవ్వద్దు, ఇలా చేసేసాడేంటి అని ఆలోచిస్తుంటే మీరు ఎలాగో ఫోటోగ్రఫీ చేస్తారు కదా, జస్ట్ ఒక 2 షాట్లు తీసుకొని వచ్చేద్దాం, యూ రోల్ ఇట్ అన్నాడు డైరెక్టర్. అంటే మిమ్మల్ని డిఓపి కూడా చేసేసారు ఇలా ఇలా లైక్ వాట్ ఆర్ యూ ఈవెన్ టాకింగ్, సినిమాటోగ్రఫీ ఐ హావ్ నెవర్ గివెన్ ఇట్ అ షాట్, నెవర్ ట్రైడ్. ఫొటోస్ తీయమంటే ఇప్పుడు తీస్తా, షూటింగ్ ఏంటండి మీరు జోక్ చేస్తున్నారా ఏంటంటే, లేదు అదే ద్వితీయ విఘ్నం నుంచి మంచిది కాదు ప్రాజెక్ట్కి, సో ఒక షాట్ 2 షాట్ తీసుకొని వచ్చేద్దాం, ఐ విల్ హ్యావ్ సంబడీ కమ్ టుమారో. ఓకే సరే అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది. సో ఒక షాట్ తీసా, 2 షాట్ తీసా, సూపర్ ఉందండి, అద్దరిపోయిందండి, ఏంటంటే ఇది అనుకుని డిఓపి అయిపోయాను, ఆ సినిమా డిఓపి. సో బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుందో నా సెకండ్ సినిమాలోనే నాకు ఒక ఎక్స్పోజర్ దొరికింది ఆ సినిమా వల్ల. అండ్ అందులో ఆర్టిస్ట్కి డైలాగ్ రీడింగ్ ఇవ్వడం కానీ, సీన్ బ్లాకింగ్ చేయడం కానీ అన్నీ ఆ సినిమాలోనే చేశా. సో ఐ లెర్న్ సో మచ్ ఆఫ్ సినిమా విత్ దట్ వన్ మూవీ విట్ డింట్ డూ వెల్ అట్ ఆల్. సో అక్కడ జడేష్ అని ఒక ఫ్రెండ్, అంటే అసోసియేట్ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయిన తర్వాత అంటే రోజు కొట్టుకునేవాళ్ళం సెట్లో, 2-5 మినిట్స్ అంతే, ఇలా తినడాడు, మింగేస్తాడు. ఏం తినడానికి వచ్చావా సెట్కి, లే అంటాడు అందరినీ, లైక్ యువర్ వేస్టింగ్ టైం. బ్రేక్లో తినకుండా ఇంకేం చేయాలి, ఎవరిని నెమ్మదిగా ప్రశాంతంగా తిననివ్వట్లే ఆ మనిషి. సో రోజు గొడవ నాకే ఆయనకి, అలా ఉన్న మనిషి. సో ఇలాగో ఫ్రెండ్షిప్ అయింది. ఆ తర్వాత హీ పుష్డ్ మీ యాజ్ ఇన్ రెఫర్డ్ మీ టు గురుదేశ్ పాండే అని, రాజాహులి సినిమా ఆఫీసు రమ్మని చెప్పారు. వెళ్తే అప్పుడే తెలిసింది రాజాహులి యష్ సినిమా. సో ఆ 2 సినిమాలు చేసిన తర్వాత సినిమా అంటే ఇలా కాదు, నేనేదో రాంగ్ హ్యాండ్స్లో పడ్డాను అనుకుంటా, ఇలా ఉంటే సినిమా జర్నీ కట్ చేసేద్దాం, వద్దు మనకి, మళ్ళీ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఉంటే, ఆ టైంలో ఇలా పిలిచాడు కదా, వెళ్ళినప్పుడు తెలిసింది ఓకే దిస్ ఇస్ అ బిగ్ ప్రొడక్షన్. సో కేమంజు సినిమాస్ అని, కేమంజు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ అక్కడ. సో ఓకే బిగ్ బ్యానర్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ సినిమా యాక్చువల్లీ ఈజ్, ఇది ఒక్కటి చేద్దాం చాలు, ఎక్స్పీరియన్స్ బాగుంటే తర్వాత ఆలోచిద్దాం, లేదంటే 3వ దాంట్లో ఆపేద్దాం సినిమా అని. ఐ యాక్టెడ్ ఇన్ రాజాహులి, దట్ బికమ్ అ బ్లాక్ బస్టర్. అదే ఇక్కడ స్పీడ్ ఉన్నోడు. సో ఫ్రమ్ దెన్ ఆన్ నో లుక్ బ్యాక్. దిట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు చేసుకుంటూ వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా మూవీని అంతా మీకు నేర్పించింది. ఐ కాల్ ఇట్ డెస్టినీ స్కిడ్. ఐ యామ్ అ డెస్టినీ స్కిడ్ అంట. రైట్. అండ్ సో కమింగ్ టు యువర్ మూవీస్, దాని గురించి మనం పక్కన పెడితే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా అందరికి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ హరిప్రియ గారు. అంటే మన మూవీస్ కూడా చూసాం, పిల్ల జమీందార్ అని, చాలా మూవీస్లో కూడా, జయసింహ, తకిట చాలా సినిమాలు చేశారు. షీ వాజ్ వెరీ మచ్ లవ్డ్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్. అంటే ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై +1 +2 అనుకుంటా వెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. షీ ఐ మీన్ చైల్డ్ లేబర్ అని ఇప్పుడు చెప్తాను, ఆ చిన్న వయసుకే స్టార్ట్ చేసేదమ్మా అని. అండ్ హర్ ఫస్ట్ మూవీ కన్నడలో మనసుగళ మాతు మధుర అని, దాంట్లో ఒక సాంగ్ ఉండే ఎస్పీబీ గారు పాడింది, దట్ వాజ్ మై ఫేవరెట్. ఆ సాంగ్ వస్తుంటే అది ఎవరు ఛానల్ చేంజ్ చేయొద్దు అంతే, నేను చూస్తున్నా కదా అనేలాగా కైండ్ ఆఫ్ క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ ఎవరో తెలియదు, తను కూడా కొత్తగా సినిమా బాగుంది అమ్మాయి నేను చూసేవాడిని అంతే. అది దాని తర్వాత సినిమాలు, చాలా సినిమాలు చూశాను, కన్నడ కానీ తెలుగు కానీ. అప్పుడే ఐ యూస్ టు లవ్ హర్ వర్క్. అండ్ ఈ అడోరేషన్ నా వైపు నుంచి అయితే నాకు సినిమా జర్నీ స్టార్ట్ అయ్యి గోధి బಣ್ಣ సాధారణ వైకట్టు ఒక సినిమా చేశాను నేను.
అనంత్ నాగ్ సారు, రక్షిత్ శెట్టి, నేను కాంబినేషన్ అది. దట్ వాజ్ వన్ బ్రిలియంట్ మూవీ. చాలా నాకు వచ్చిన అవార్డ్స్లన్నీ ఆ సినిమాకి వచ్చాయి. ఐ గాట్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఇట్. అండ్ హేమంత్ రావుని డైరెక్షన్, సైడ్ ఏ సైడ్ బి తీశారు కదా, తన ఫస్ట్ సినిమా అది. సో ఆ సినిమాని హరిప్రియ చూసారట. నాకు మనకి ఎలా తెలుస్తుంది, నెవర్ న్యూ ఇట్స్ ద మెట్ ఈచ్ ద. ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాం, వివర్ ఇన్వైటెడ్, ఇద్దరు గెస్ట్గా వెళ్ళాం. అక్కడ ఆ సినిమా చూసుకుని బయట వస్తే అక్కడ క్రౌడ్ ఉంది, అలా అంతా మాప్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఎక్కడో దూరంగా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గోధీబడిన చూశానండి, ఏం పర్ఫామ్ చేశారండి, వావ్, ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అంది. లైక్ వైజ్ ఐ హ్యావ్ నెవర్ మీట్ యూ, అందుకే చెప్పలేదు. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, మీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. అండ్ చాలామంది హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, పర్ఫార్మర్స్ తక్కువ. సో పర్ఫార్మర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో యు ఆర్ వన్ అమాంగ్ దెమ్ అండి నేను చెప్పాను. సో దెన్ అలా స్టార్ట్ అయింది. అదే మొదటిసారి కలిసింది. ఏ ఇయర్లో ఇది? 2016. ఓకే. సో అలా పరిచయంతో ఫ్రెండ్స్ అయ్యాం, ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు ఇలానే నేను అంటే వి బోత్ కుడ్ ఫీల్ ఫర్ ఈచ్ అదర్. ఇట్ వాజ్ ఎవిడెంట్, ప్రేమలో పడుతున్నారా అని తెలిసింది. ఇంకా ఆగేదొద్దు సర్లే అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్, అంటే వయసులో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి ఒక అమ్మాయి దొరికితే నేను ప్రపోజ్ చేయాలి, వదులుకోవద్దు, ప్రపోజ్ చేసి ఏదో షీ విల్ బీ మై లైఫ్ పార్ట్నర్ అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. సో దట్ హ్యాపెన్ టు మీ విత్ హర్. దెన్ అంటే she knew about me, my journey she knew because she was my close friend. I knew her journey, life మొత్తం తెలుసు. సో ఇలా ఉన్నప్పుడు దెన్ సమ్ డే ఇట్ హిట్ మీ లైక్ ఓకే, దిస్ ఇస్ ద గర్ల్ ఫర్ మీ. ఎక్కడో ఎవరు వెతకడం ఏంటి, ఇంత మంచి అమ్మాయి ఉన్నప్పుడు దిస్ ఇస్ ద వన్ కదా, రైట్ వన్ ఫర్ యూ కదా అనిపించింది. దెన్ ఐ వాజ్ లైక్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ, ఐ జస్ట్ హ్యావ్ దిస్ desire of proposing a girl. I've never done that in my life. Okay. Don't give me your answer. Don't respond. Just listen. I'll talk. You listen. రెస్పాన్స్ తర్వాత ఇద్దరు కానీ రేపు ఎల్లుండో డైరెక్ట్గానేనా లేకపోతే ఫోన్లో త్రూ ఫోన్. Don't have to respond now. Just give me this opportunity. This is my wish, all-time wish, to propose a girl. And I felt you are the right one to do so. You be quiet, please. ఏమనుకోవద్దు అని చెప్పి. అండ్ వి న్యూ ఇట్ వాజ్ ఇన్ ద ఎయిర్, లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఆ ఎయిర్ అయితే మనకి చాలా బాగానే తెలిసింది. బట్ ఐ టోల్డ్ సో అండ్ ప్రపోజ్డ్ హర్. ఇట్ వాజ్ ఆల్ నైట్ కాల్. నైట్ ఒక 10-10:30కి స్టార్ట్ అయింది, 6:30 AM వరకు జరిగింది కాల్. మాట్లాడుతూ నాకు జర్నీ అంటే ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పేసి కాదు, అలా కాదు. యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ బట్ యెట్ యూ హ్యావ్ టు నో మై జర్నీ అని చెప్పి మాట్లాడుకుంటూ, అండ్ వి బోత్ వర్ కైండ్ ఆఫ్ ఎమోషనల్. అది ఏదోలాగా చేసి చివరికి ప్రపోజ్ చేశాను. నైట్ 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30. అంటే ఆల్రెడీ మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఒకరి గురించి ఒకరికి తెలుసు అంటే తెలుసు అంటే బోత్ ఆర్ యాక్టర్స్, బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అనే ఒక చెనువుతో కొంచెం ఎక్స్ట్రా తెలిసి ఉంటుంది. సో అంతే తప్ప ఈ ఒక జర్నీ, లైఫ్ జర్నీ, ఎమోషనల్ యాంగిల్, ఎమోషన్స్ని చాలా సేఫ్గా లాక్ చేసి పెట్టుకుంటాం కదా మనందరం. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక టైం కావాలి, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, దాన్ని చెప్పాలి, అన్నీ చెప్పుకుంటూ చివరికి ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నా. ఎప్పుడు మార్నింగ్ 6:30 టైం అయింది. రియలైజ్ ఓకే లైట్ వచ్చేస్తుంది, ఇంకా కోద్రా బాబు అని ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నా. కంట్లో టింగ్ నీళ్ళు వచ్చింది. ఆడియో కాల్ వీడియో కాల్గా స్విచ్ అయిపోయింది మధ్యలో. సో ఐ కుడ్ సీ హర్ టీరింగ్ అప్ అండ్ యా. వాట్స్ దట్ డేట్ ఏమైనా గుర్తుందా ఈ మూమెంట్ జరిగింది? ఇదా March 6th 2020. ఓ గెస్సింగ్ కరెక్ట్ అయిపోయింది భయ్యా. ఓకే, కరోనా ముందనమాట. ఓకే, నైస్. ఇప్పుడైతే మీరు తండ్రి అయ్యారు. సో హౌ యూర్ ఫీలింగ్? సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ కదా. టోటలీ నా లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి వస్తుంది అనేది నాకు తెలియకుండా ఉండేది ఒకప్పుడు. అలా చూస్తేనే ఇలా తలో మ్యారేజ్ అయిపోయింది,
ఆ, ఇంట్లో వాళ్ళకి చెప్పే వరకు లవ్ మ్యారేజ్ ఫీలింగ్లో ఉన్నాం. చెప్పిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ లాగా అయిపోయింది అది. సో హడావిడిలో ఎంగేజ్మెంట్ చేసేసారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డేట్ బాగుంది అని డిసెంబర్ 2 ఎంగేజ్మెంట్, డేట్ బాగుంది అని Jan 26 వెడ్డింగ్. సో దీని టైమింగ్ ఉండరా కొంచెం, చిన్న గ్యాప్ కూడా లేదు. దే ఆల్ లవ్డ్ ఆ పేర్, దే ఆల్ న్యూ అబౌట్ అస్ కదా. సో దే నెవర్ న్యూ దట్ వీ కుడ్ ఫాల్ ఇన్ లవ్. తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆగదు. అది ఎక్కడ జరిగిపోయింది మీ విషయంలో? సో అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత మై లైఫ్ కైండ్ ఆఫ్ లైఫ్ కానీ లైఫ్ స్టైల్ కానీ చాలా మారింది. బికాజ్ ఆఫ్ అంటిల్ దెన్ నాకే పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఎవరు చూసుకోకర్లే, నాన్న నేను ఇద్దరే కదా. సో ఎంత కొంత మేనేజ్ చేసుకుంటే అయిపోయింది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై డిజైర్స్ అండ్ ఫ్యాంటసీస్ ఆర్ విషెస్. జస్ట్ ఇదేదో కార్ కొనాలి కొనేయి, అదేదో ఇంకోటి కొనాలి కొనేయి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచించే ప్రసక్తి లేదు. అవుట్ ఆఫ్ అగ్రెషన్ ఆల్సో. అంటే చాలా కావాల్సినప్పుడు డబ్బులు లేకపోయింది కదా, ఇప్పుడు వచ్చింది, ఏం చేయాలి, ఖర్చు పెట్టరా ఫస్ట్. అలాంటి ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత షీఈస్ టాట్ మీ సో మచ్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ విత్ హర్, త్రూ హర్. అండ్ ఇప్పుడు బాబు కూడా పుట్టాడు. దిస్ ఇస్ ఆ మూమెంట్ అయితే దట్ వాజ్ సర్రియల్. ఇది మనలోంచి ఒక లైఫ్ బయటకు వచ్చిందంటే మన వల్ల that's something serious. And that didn't sink in for a lot of days. అక్కడ డెలివరీ రూమ్ ఓటీలో నేను అక్కడ ఉన్నా కూడా నాకు నిజమా కళ అనే ఒక ఏదో ఇది దిస్ ఇస్ నాట్ రియల్ బట్ దిస్ ఇస్ సర్రియల్ అనేలాగా ఐ వాజ్ టూ అంటే ఐ నెవర్ ఫెల్ట్ సో ఇన్ లైఫ్. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అలాంటి ఒక మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ నా gearing up for all the bigger responsibility and learning again. We are learning him, he is learning us. What a wonderful love story. Really loved it. Thank you. And he happened to be born on our second wedding anniversary. Wow, coincidence. Yeah. Okay. అలాగే కమింగ్ టు యువర్ మూవీస్, ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఓదెల 2. భయ్యా ఓదిల 1లోనే భయపెట్టారు. సో ఆ క్యారెక్టరేషన్ కానీ సంథింగ్. ఇప్పుడు కంప్లీట్గా మీరు అన్నట్టు కూడా స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ద డివోషన్, హర్రర్ అండ్ దాంతోపాటు ద క్రైమ్ యాంగ్, ఆ 3 కలగలిపితో మరి ఈ ఓదెల 2 సో ప్రేక్షకుల్ని ఎలా ఎగ్జైట్ చేయబోతుందంటారు? ప్రస్తుతానికి క్రైము, బ్రుటాలిటీ, డ్రామా, యాక్షన్, హారరు, థ్రిల్లరు ఇవి ట్రెండ్లో నడుస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది? అది మన ఓదెల 2. అండ్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు మన సంపత్ నంది గారు. వాట్ అ రైటర్, వాట్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్ దిస్ ఇస్. ఐ వాజ్ సో హ్యాపీ లిస్నింగ్ టు ఇట్. అంటే ఓదెల 1 రాసినప్పుడే నాకు అప్పుడే తెలుసు సంపత్ నంది గారు. ఫోన్లో నరేషన్ ఇచ్చారు ఫస్ట్ టైం, అప్పుడే మాట్లాడటం జరిగింది. విన్న వెంటనే ఎస్ చెప్పా, బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఒకటి అండ్ బికాస్ ఆఫ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఓదెల రైల్వే స్టేషన్. దట్ వాస్ 2020 అగైన్. లాక్డౌన్ పీరియడ్ అన్లాక్ అయ్యే టైం, ఇంకేం అన్లాక్ చేయబోతున్నారు. అశోక్ గారు, మన డైరెక్టర్ అశోక్ తేజ గారు ఏదోలాగా బెంగళూరుకి వచ్చారు. ఇలా ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, వీ వాంట్ యూ దేర్ అండ్ ఐ మీన్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అన్నారు. ఆ తర్వాత నరేషన్ ఇచ్చారు. నరేషన్ విన్నప్పుడు అలానే వెంటనే ఓకే చెప్పేసా. దెన్ ఐ వాజ్ లైక్ సంపత్ గారు చెప్పారు, అంటే మీ మఫ్తీ సినిమా చూసానండి, అప్పటి నుంచి ఐ సో వాంటెడ్ టు కాస్ట్ యూ. అండ్ ఈ స్క్రిప్ట్ రాగానే నాకు ఆ క్యారెక్టర్ మీరు బెస్ట్ ఫిట్ అనిపించింది. సో దిస్ ఇస్ ది స్క్రిప్ట్ అండ్ ద రీజన్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇస్ దిస్ for sure will be an OTT flick. The reason for making this film is we want to bring people back on sets. అందరూ భయంతో ఉండిపోయారు ఇంటి లోపలే. అంటే ఇది నార్మల్సీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ మొదటిలాగా బతుకుతామా, ఇలానే లేదా ఇలా లాక్డౌన్లో ఉండిపోతామా, చచ్చిపోతామా అనే ఒక కంగారుతో ఉన్నారు అందరూ. సో వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ గెట్ బ్యాక్ టు వర్క్ అండ్ దే విల్ స్టార్ట్ ఫీలింగ్ నార్మల్. అండ్ ఇంట్లోనే ఉంటే ఎవరు డబ్బులు ఇస్తారండి, ఎలా బతకగలుగుతాం? సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ వర్క్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ అని చెప్పారు. సో ఫ్యూ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ మీ didn't pay payment for it. So quite a few of them took half payment.
ఓకే. సో ఇట్ వాస్ వెరీ టైట్ నిట్, క్లోజ్ నిట్ సర్కిల్, బబుల్, మినిమల్ క్రూ, మినిమల్ కాస్ట్, ఒక 35-40 days నాన్ స్టాప్ షూటింగ్. అది కూడా తిరుపతిలో దగ్గర రేణిగుంటలో ఎక్కడో షూట్ చేశారని విన్నాను. లేదు, ఓదెలలో షూట్ చేసాము, సగం ఇక్కడ టంగటూరులో చేసాము. సో కంటిన్యూస్ షూటింగ్, సండేస్ కూడా షూటింగ్ చేయడమే. సో వి ఆల్ బికేమ్ లైక్ అ ఫ్యామిలీ. కలిసే ఉన్నాం కదా, కలిసి తిన్నాం రోజు. పొద్దునే 6-6:30కి స్టార్ట్ అయితే సెట్లోకి వెళ్ళు, షూటింగ్ స్టార్ట్ చేయి, ప్యాకప్ అయిన వెంటనే మళ్ళీ హోటల్కి రా, కూర్చొని అందరు కలిసి మాట్లాడు, కలిసి తిను, మళ్ళీ రేపు షూటింగ్ డిస్కషన్ చేసుకో, అలా. సో ఇట్ బికమ్ అ ఫ్యామిలీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఓదెలా దే లైక్ బ్రదర్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఏ టైంలో అయినా కాల్ చేసి ఐ థింక్ ఈ మూవీతో మీకున్న బాండింగ్ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్ అని కూడా అర్థమవుతుంది. మూవీకి సంబంధించి స్టార్టింగ్ ద ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు అది కూడా కుంభమేళలో స్టార్ట్ చేశారు. ఎలా అనిపించింది బ్రో? అదొక డివైన్ ప్లేస్, అది కూడా ఇలాంటి మూవీ, శివుడికి సంబంధించింది. కానీ అఘోరి అండ్ అఘోరా, శివశక్తి, మెయిన్గా శివశక్తి, లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కూడా. సో హౌ ఇట్ ఫెల్ట్? లైక్ ఇట్స్ అన్ ఎక్స్టసీ. అంటే కుంభమేళం అయితే అదే చెప్తాం మనం అందరూ ప్రొడ్యూసర్కి, మధు గారికి. కుంభమేళాకి వెళ్ళాలి అని అనుకుని వెళ్ళలేకపోయినా ఎంతో మంది ఉన్నారు, లక్షల కొద్ది ఉన్నారు. వెళ్ళాలి అనుకున్న టికెట్స్ దొరకకుండా బై రోడ్ వెళ్ళాలి, అక్కడెక్కడో ఇరుక్కుని అక్కడ వెళ్ళలేకపోయిన వాళ్ళే ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్లో ఇంతమందిని తీసుకెళ్ళి కుంభమేళంలో మన సినిమా టీజర్ లాంచ్ చేశారు కదా బ్రో, ఎలా మీరు అంటే హౌ ఇస్ దిస్ అని, ఇంత పుణ్యం కట్టుకున్నారో దీనివల్ల మీరు ఒక్కరే కాకుండా మనందరినీ తీసుకొచ్చి పవిత్ర స్నానం చేసేలా చేశారు కదా. దిస్ విల్ అంటే యు ఆర్ టేకింగ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ పుణ్యం దీనివల్ల. హీఈస్ ది రీజన్. అంటే సంపత్ గారి ఐడియా ఇది, కుంభమేళంలో చేస్తే ఎలా ఉంటుంది అని. అంటే హీ మేడ్ షూర్ ఇట్ హ్యాపెండ్, ప్రొడ్యూసర్ గారు, మధు గారు. దట్ ఈస్ అంటే ఈ సినిమా లాంచ్ చేసిన ఓపెనింగ్ కాశీలో జరిగింది. సో కాశీలో అక్కడ వెళ్ళి ఓపెనింగ్ చేయడమే అది ఒక వేరే ఫీలింగ్. అండ్ దాన్ని అంటే శివుడి బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు మన సినిమా మీద. అప్పటి నుంచి ఇప్పటి దానిక ప్రతీది లైక్ వాట్ ఎవర్ వీ థింక్ ఓకే ఇది జరగదేమో, కుదరదేమో అనుకుంటే అది ఏదోలాగా అయిపోతుంది. సో విత్ శివాస్ బ్లెస్సింగ్ వీ హ్యావ్ కమ్ టు దిస్ ఫేజ్ ఆఫ్ సినిమా రైట్ నౌ. ప్రమోషన్స్ జరుగుతుంది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అంటే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో ఉన్నామనేది ఒక గర్వం పడేలాంటి ఒక ఫీలింగ్ అండి. అంటే టీజర్ అండ్ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఇస్తున్న మూమెంట్స్ అనేది ఉంటుంది కదా సార్, ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది దీని ద్వారా వస్తుంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఇదేదో మ్యాటర్ ఉన్న సినిమా రాబాయి, మనం థియేటర్లోనే చూడాలి అని కొన్ని మూవీస్ అనుకుంటాం చూసారా, ఆ టైప్ ఆఫ్ బజ్ అనేది కూడా క్రియేట్ చేసింది. ఖచ్చితంగా ఇది మ్యాసివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, థియేటర్లోనే చూడాలి దీన్ని. అండ్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ కానీ బడ్జెట్ స్కేల్ పక్కన పెడితే ద కంటెంట్, ద స్క్రిప్ట్, అందులో ఉన్న ఇన్సిడెంట్స్, పాయింట్స్, దే ఆర్ మస్ట్ థియేటర్ వాచ్ అండ్ బ్యూటిఫుల్లీ రిటన్. సంపత్ నంది గారి రైటింగ్ మనందరికీ తెలుసు. ఈ సినిమాలో వేరే ఎత్తులో ఉంటుంది రైటింగ్. సో పవర్ఫుల్, సో బ్రిలియంట్, సో గుడ్, అమేజింగ్ ఇట్ ఈస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ మీరు చిన్న స్క్రీన్లో చూస్తే అంత మీకు కిక్ రాదు. ఓకే, మిమ్మల్ని ఆ గొయ్యిలో హాఫ్ పాతి పెట్టేసి తర్వాత మట్టి పోస్తుంటేనే ఏంటిది ఇదేదో ఇప్పటివరకు చూడండి ఏదో చూస్తున్నట్టు అనిపించింది. దాన్ని మీరు సినిమాలోనే చూడాలి. అండ్ దట్స్ అ సింగిల్ షాట్ దట్ యు వాచ్డ్, బట్ దట్ సీన్ ఇస్ సో టెరిఫైయింగ్. అది కూడా మీ వాయిస్తో చెప్తూ ఉంటేనే ఎలానో అనిపిస్తుంది. నైస్ బ్రో. అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ, కాకపోతే మీ వాయిస్తో ఒక్క సాంగ్ కావాలని. అప్పుడు కిరిక్ పార్టీని చెప్పారు కదా, నా ఫస్ట్ స్టింట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీస్ ద సేమ్ సాంగ్ కిరాక్ పార్టీలో పాడాను. అంత
లిరిక్ కొంచెం మర్చిపోయాను కానీ ఐల్ ట్రై Okay. కపుల్ ఆఫ్ లైన్స్. నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చేరి చీల్చనా, ఖండ ఖండములుగా నరికిన చెల్లబడదుగా మరిగే రక్తమా, నరం లేని నాలికున్న మనిషి కూడా మృగమేగా, మృగములనే వేటాడే మనిషినై వచ్చాగా, అమాయకపు ఆడపిల్ల బ్రతుకు మీద అబాండాలు ఏసేవారు బ్రతకడాని కాదు ఎన్నడర్హులు, రా 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 నీకింకా చావే రా. గోస్ లైక్ దట్. యా దేవుడు మీకు పర్ఫెక్ట్ వాయిస్ ఇచ్చాడు, దానికి తగ్గట్టు ఎవ్రీథింగ్ సూపర్ బ్రో. ఆ గాడ్ గిఫ్టెడ్ వాయిస్తో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ అండ్ యాక్టింగ్లో కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీస్ ఓదెలా 2 అండ్ బార్బారిక్. Thank you so much. Thank you so much for coming here. Thanks for having me here. It was fun talking to you. Yeah.